ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లహరి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీరామ్ నగర్. శ్రీరామ్ నగర్. జగదీర్గుట్ట దగ్గర. ఓకే. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా అండి? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్సా? ఓ నైస్. సో రెడీయా మరి ఇద్దరు కూడా? ఓకే. సో లేట్ చేయకుండా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. బజ్జీ మిర్చి. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ బజ్జీ మిరపకాయలు. ఓకే. సో మరి బజ్జీ మిర్చితో ఈరోజు మీరు వంటలు చేయాలన్నమాట. ఓకే. సో మీకు వచ్చిన టేస్టీ రెసిపీస్ ఏమైనా దీంతో ట్రై చేయొచ్చు. ఓకేనా? జస్ట్ ఊరికే మిర్చి బజ్జీలు వేసి ఇచ్చేయటం కాదు, దాంతో ఏదైనా కొంచెం వెరైటీ చేయాలన్నమాట. ఫాస్ట్గా ఆలోచించేసేయండి. ఓకే. ఓకేనా? ఏం ఆలోచించారు ప్రశాంతి? బజ్జీ మిరపకాయ శనగపిండి కూర. బజ్జీ మిర్చి శనగపిండితో కర్రీ చేస్తారా? ఓకే. మీరు? బజ్జీ మిర్చి పచ్చడి. బజ్జీ మిర్చి పచ్చడి. సో మీరు బజ్జీ మిరప పచ్చడి చేస్తారా? అవునండి. ఓకే. ఓకే అండి, మరి బజ్జీ మిరప పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బజ్జీ మిరప పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 100 గ్రాములు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 6, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లహరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాము. పచ్చిమిర్చి కూడా దాంట్లో వేయించాలి. బజ్జీ మిర్చి. బజ్జీ మిర్చి. ఓకే. సో ఈ సరిపోతాయా ఈ మిరపకాయలు? కొంచెం జీలకర్ర, మిరపకాయలు చాలండి. దాంతో పాటు అల్లం ముక్కలు. అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఇది వేయించాక మిక్సీకి పెట్టాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలా? అవునండి. ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసేది చాలు. ఇప్పుడు దీనికి ఇంకేం బేస్ ఏం లేదా, మనకు ఓన్లీ మిర్చి అంతే? మిర్చి అంతే. మిర్చి, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. ఇది ఏంటి అంటే రైస్ తో కానీ దోశలతో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనము మిక్సీ జార్లోకి తీసి పక్కన పెడదాము, చల్లారుతుంది. అవునండి. తీసేసుకోండి. దీంతో పాటు కొంచెం సాల్ట్, కొంచెమే సాల్ట్, ఎందుకంటే మనం కొన్ని మిర్చి తీసుకున్నాం కదా. ఓకే. కానీ కారం ఉంటుంది కదా, మరి సరిపోతుందా? ఈ మిర్చి కారం ఉండదు, అట్లా అనుకుంటాం కానీ కొన్ని బజ్జీ మిరపకాయలు బాగానే ఘాటు ఉంటాయి. మిర్చికి తగ్గట్టు మనం వేసుకోవాలి కారం. కొంచెం పసుపు కూడా ఇందులోనేనా? మిక్సీలోనే వేసేసేయాలి. సో ఇది జాగ్రత్త. చాలండి. చాలు. ఓకే. కొంచెం కచ్చా పచ్చాగానే ఉంది కదా, చాలు. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలి. మళ్ళీ అంటే ఇప్పుడు ఇంకా జస్ట్ ఆ పచ్చడికి మనం పోపు పెట్టుకోవటం అంతే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ పచ్చడిని మళ్ళీ కొంచెం వేయిస్తాము. ఓకే. కొంచెం పచ్చిదనం పోవడానికి. అంటే ఆల్రెడీ వేయించాము, బట్ ఇంకా కొంచెం వేస్తే కొంచెం ఆయిల్ తో బాగా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఓకే. తాలింపు విత్తనాలు, జీలకర్ర, ఆవాలు. తాలింపు విత్తనాలా? కొంచెం కరివేపాకు, కొత్తిమీర,
ఆ స్టిక్ అందులో ఓకే. కొంచెం వెల్లుల్లి. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఓకే. సో కొద్దిగా మనము గ్రైండర్లో వేసేసుకున్నాము కొంచెం. అంటే ఇలా తింటుంటే దీంట్లో ఇంకా ఈ వేయించింది ఇంకా బాగా ఉంటుంది. అవును. దీని తర్వాత మిక్సీ వేసిన ఈ పచ్చడి కూడా ఓకే వేసి దీంట్లో మీకు కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే అల్లం పచ్చడి టైప్లో వస్తుంది. అల్లం అంటే హెల్త్కి మంచిది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికైనా హెల్త్కి మంచిది. రోజు అట్లీస్ట్ కొంచెమైనా అల్లం తినాలి అంటారు, కాబట్టి దాని బదులు ఈ పచ్చడి చేసుకుని తినమంటారా ఏంటి? అలా అని అనట్లేదు, అట్లీస్ట్ ఇలాంటి అబ్బా ఎక్కువ తింటే ఎక్కువ క్లీన్ అయినా కూడా కష్టమే. కొంచెం జీలకర్ర మెంతం పొడి, జీలకర్ర మెంతం వేయించేసి మెంతులు వేయించి పౌడర్ వేసుకున్నాము. ఓకే. చిటికెడు అంతే, చాలా కొంచెమే చాలు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఓకే వేయించేసుకోండి. అంటే ఎంత వేయించాలి దీన్ని? జస్ట్ ఊరికి అలా కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి, అంతే. ఓకే. అలా మీకు ఆయిల్ పైకి వచ్చేసింది అంటే అయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఇది మనకి ఎన్నో నిల్వ ఉంటుంది? అంటే ఒక 3-4 డేస్ ఉంటుందా? 3-4 డేస్ కంటే ఎక్కువే ఉంటుంది. ఎక్కువే ఉంటుంది. ఓకే. అంటే దీంట్లో మనం వాటర్ వేయలేదు కదా, వాటర్ వేస్తే చాలా తొందరగా పాడవుతుంది అంటారు, వాటర్ వేయలేదు కాబట్టి. సో మీరు ఈ బజ్జీ మిర్చితో పచ్చడి చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా మా అత్తగారు ఎక్కువ చేస్తారు నిజం చెప్పాలంటే. సో బాగా స్పైసీగా ఎక్కువ ఇష్టమా మీకు? అవునా? ఓకే. ఇది ఆఫ్ చేసేసి అయిపోయిందా? కొంచెం ఆనియన్స్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చివి. పచ్చి ఆనియన్స్ తింటే చలువ అంటారు. అవును. సో అంటే స్పైసీ అన్నారు, స్పైసీతో పాటు ఇది కూడా యాడ్ చేస్తున్నా అంటే చలువ కదా. కొన్ని రకాల పచ్చళ్ళు ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా టేస్టీగా ఉంటాయి. చాలండి, బౌల్లోకి తీసుకుందాము. ఇందులోకి తీయండి. సో మనకి ఇంకా క్వాంటిటీ ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా మనం మిర్చి తీసుకోవటమే, అంతే అండి. సో దీంతో పాటు లైట్గా నిమ్మకాయ యాడ్ చేయాలి. నిమ్మరసం పిండితే బాగుంటుంది. సో అది మనము ఎప్పటికప్పుడు తినేటప్పుడు పిండుకుంటే బెటర్ ఏమో కదా, మొత్తంలో పిండకుండా. నిమ్మరసం కూడా యాడ్ చేస్తాను. ఓకే. ఓకే. సో రెడీ అండి. కొత్తిమీర. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఓకే అండి, బజ్జీ మిరప పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బజ్జీ మిరప పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బజ్జీ మిరపకాయలు, పోపు దినుసులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి, జీలకర్ర మెంతుల పొడి వేసి మరి కాస్త వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బజ్జీ మిరప పచ్చడి రెడీ.